చాలామంది భయపడుతూ మా దగ్గరకు వస్తూ ఉంటారు. కిడ్నీలో గడ్డలు వచ్చినాయండి. దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? అసలు అది క్యూరబులా కాదా? అని. ఎందుకంటే యూజువల్‌గా కిడ్నీలో గడ్డలంటే క్యాన్సర్స్ లానే మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఎస్పెషల్లీ కిడ్నీ క్యాన్సర్ గడ్డ మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే గనక యూజువల్‌గా కిడ్నీ ట్యూమర్ అంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కిడ్నీలో గడ్డలు గనక మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే దాన్ని 100% క్యూర్ చేసుకోవచ్చు. రోబోటిక్ టెక్నాలజీ ఆర్ లాప్రోస్కోపీ ద్వారా గడ్డ ఏదైతే ఉందో గడ్డని గడ్డని రిమూవ్ చేసి కిడ్నీని ప్రిజర్వ్ చేసుకునే కిడ్నీ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటారు. సో అవి చేసుకోవడం ద్వారా మనం 100% కిడ్నీ ట్యూమర్ నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒకవేళ ట్యూమర్ పెద్దగా ఉందనుకోండి, మోర్ దాన్ 7 సెంటీమీటర్ 8 సెంటీమీటర్ ఉందనుకోండి, టోటల్ కిడ్నీని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కిడ్నీ ట్యూమర్ నుంచి అంటే కిడ్నీ క్యాన్సర్ నుంచి పూర్తిగా ఉపశమనం చెందవచ్చు అనమాట. ఒకవేళ కిడ్నీ క్యాన్సర్ అనేది కిడ్నీ నుంచి బయటకు వచ్చింది అనుకోండి, ఇట్ స్ప్రెడ్స్ టు అదర్ ఆర్గాన్స్ లైక్ స్కెలిటల్ మెట్స్ కానీ, లివర్ మెట్స్ కానీ, లేకపోతే లింఫ్ నోడ్స్ కానీ ఉంటే గనక క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఓన్లీ పాలియేటివ్ ట్రీట్మెంటే. అంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఇమ్యూనోథెరపీ ఇవ్వడం ద్వారా మనం ప్రొలాంగ్ చేయొచ్చు. సో ఆల్వేస్ డిటెక్ట్ యువర్ కిడ్నీ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ సో దట్ యూ విల్ గెట్ 100% క్యూర్.